నేడు తిరుపతిలో జరగాల్సిన కూటమి సర్కార్ సంక్షేమ సభ వాయిదా పడింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3 చోట్ల బహిరంగ సభలు తలపెట్టింది ప్రభుత్వం. ఈ ప్రమాదంతో ఇవాళ జరగాల్సిన సభ వాయిదా పడింది. సభ జరగనున్న తదుపరి తేదీని త్వరలో ప్రకటించనుంది. ఇక ఏపీలో 2 ఏళ్ల ప్రగతి పాలనపై మొదట తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది కూటమి సర్కార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. సంక్షేమ పథకాల అమలులో రికార్డులు సృష్టిస్తున్న కూటమి సర్కార్ ఈ 2 ఏళ్లలో ప్రజలకు చేసిన మేలు ఏంటన్న దానిపై తిరుపతి సభలో వివరించనుంది. సమస్యల వలయం, విధ్వంస వ్యవస్థల నుంచి మెల్లిగా రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ వస్తున్న ఏపీలోని ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు సంక్షేమ పథకాల అమలులో రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. 2 ఏళ్ల కాలంలో ఎన్నో పథకాలను అమలు చేసింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏడాదికి సుమారు 33,000 కోట్లను పేదల సేవల పేరుతో పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నారు. పేదవాడికి 3 పూటలా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు దగ్గర నుంచి పేద మధ్యతరగతి ప్రజలు గౌరవంగా జీవనం సాగించేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 269 క్యాంటీన్లుంటే వాటి కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 230 కోట్లను వెచ్చించింది. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తూ సుమారు 47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,090 కోట్లను జమ చేశారు. దీపం 2.0 పథకం కింద ఇప్పటి వరకు 4.26 కోట్ల సిలిండర్స్ ని ఉచితంగా ప్రభుత్వం అందించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మందికి రైతులకు ఇప్పటి వరకు 8,985 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది కూటమి సర్కార్. అటు కేంద్రంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. తిరుపతి సభ ద్వారా సమగ్రంగా చంద్రబాబు ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.